మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. స్వామివారికి సంధ్యా సమయంలో వసంతోత్సవము, పల్లవోత్సవము, నానావిధ రస ఫలోత్సవము చేయడం జరిగింది. దీని ఆంతర్యం ఏమిటి అంటే, దేశంలో అకాల వర్షాలు తొలగిపోయి సకాలంలో వర్షాలు చెంది కురిసి పాడి పంటలన్నీ కూడా సస్యశ్యామలమై ఎవరికి కూడా ఎటువంటి ఈతి బాధలన్నీ కూడా ఉంటే తొలగిపోయి సర్వ సస్యాభివృద్ధి జరగాలి అని చెప్పేసి అన్ని రకాల పల్లవాలు అంటే అన్ని రకాల వృక్షాల చెట్లను స్వామివారికి ఒక పందిరిగా ఏర్పాటు చేసి దానిపైన సింహాసనాన్ని ఉంచి దాని పైన స్వామివారు శ్రీదేవి భూదేవి సమేత లక్ష్మీ నరసింహస్వామి వారిని వెంచేపజేసి ఉత్సవమూర్తులను విధి విధానంగా పురుష సూక్త శ్రీ సూక్త కల్పోక్త న్యాసపూర్వకంగా స్వామివారికి పూజ నిర్వహించి శిక్షావల్లి ఆనందవల్లి భృగువల్లితో స్వామివారికి అంటే తైతీరీయ ఉపనిషత్తుతో స్వామివారికి విశేషంగా అభిషేకించి ఉత్సవమూర్తులను తదనంతరము నానావిధ రస ఫలోత్సవాలతో స్వామివారికి అభిషేకం చేయడం జరిగింది. దీని ఆంతర్యం ఏమిటి అంటే, అకాల వర్ష నివారణ జరిగి సకాలంలో వర్షాలు కురిసి అందరికీ కూడా వృక్షాలన్నీ కూడా పెరిగి ఎటువంటి ఈతి బాధలు కూడా లేకుండా ఉండి పాడి పంటలన్నీ కూడా సస్యశ్యామలంగా ఉండి తినడానికి తిండి దొరికి అందరికీ కూడా సంపూర్ణటువంటి ఆయుష్యము ఆరోగ్యము కలగాలి అని చెప్పేసి ఆ స్వామివారికి ఈ విధంగా ప్రతి సంవత్సరము కూడా వైశాఖ మాసమందు స్వామివారి నవరాత్రోత్సవాలలో 7వ రోజు నిర్వహించడం జరుగుతూ ఉంటుంది. ఇది చాలా విశేషము. ప్రజలందరూ కూడా స్వామివారికి దర్శించి స్వామివారి యొక్క తీర్థప్రసాదాలు స్వీకరించి స్వామివారి యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహానికి పాత్రలు కావాల్సిందిగా కోరుతూ సర్వే జనాః సుఖినో భవంతు. पशूनां रूपमन्त्रस्य मयस्वेश्वयतां यशः
वासयने कुले मातरं पद्ममालिने तपस्सजन्तु सिद्धानि चिक्लीतवसमे गृहे देवे मातरं श्रियं वासयने कुले नाम एककरणे निष्ठं सुवर्णां हे ममालिनी जय बोलो लक्ष्मी नरसिंह भगवान के राज्यं वैराज्यं परमेश्वरं राज्यं राज्यमाधिपत्यमयो संतप्रिया ईशा समर्पयामि नमस्करोमि गोविंदा అందరూ కూడా నమస్కారం చేయండి అందరూ కూడా అనండి ఒకసారి నమస్తే నమస్తే నారసింహ